వస్తున్నారు. ఏం హల్వా పేరేంటి? సాబుదానా హల్వా అండి. సాబుదానా హల్వా. అది మొత్తానికి సాబుదానా హల్వా అండి. మరి హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. సగ్గు బియ్యం 1 కప్పు, బెల్లం 1/2 కిలో, నెయ్యి 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదాం కొద్దిగా. ఓకే, మరి పద్మావతి గారు రెడీయా? 1 2 3 లైటర్ కొంచెం దూరంగా స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం దూరంగానే వెళ్ళిపోతాను. పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లము నాటు బెల్లం వాడతాం. ఇందులో స్వీట్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది దీంట్లో. ఇదిగోండి ఇట్లాగా బెల్లం మిక్స్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాన్ని తిప్పుతూ ఉంటే పాకం వస్తుంది. ఓకే, ఇంకా ఇలా వేసేయండి. ఏమైనా వేయాలంటే వేసేద్దామా సగ్గుబియ్యం? ప్లీజ్ వేసేస్తాను. ముద్ద పాకం టెస్టింగ్ చేయాలమ్మా, అప్పుడే కాదు. ఇది ఏం చేశారు? సగ్గుబియ్యం 8 hours నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత బాగా మెత్తగా, అసలు పల్ప్ అనేది ఏమి పలుకు లేకుండా మిక్సీ చేసేసాను. సో అది నైట్ మనం రేపు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోతున్నట్టుందండి. చూద్దాం ముద్ద పాకం వస్తుందేమో. అంటే ముద్ద వచ్చింది చూసారా? సో ఇప్పుడు మనం వెంటనే ఈ సగ్గుబియ్యం మిక్సీ చేసిన ముద్ద కొంచెం మీడియం పెట్టచ్చు, పర్వాలేదు ఫస్ట్ లో. ఇప్పుడు కొంచెం కొంచెం అంటే అడుగంటకుండా మనం చూసుకొని ఎందుకు వేసుకోవాలి మనం? సఫిషియెంట్ గా వేసుకోవచ్చు కదా. తిరగాలి కదా మరి, గంట తిరుగుతోంది కదా ఇప్పుడు బానే. సో అట్లా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసేస్తూ ఉంటే మధ్య మధ్యలో. ఏం లేదు, ఇవన్నీ చూస్తే చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. నాకు తెలిసి మీకు డాన్స్ టాలెంట్ కూడా ఉండే ఉంటుంది. కొంచెం కొంచెం అండి, ఏదో అప్పుడు తోయినప్పుడు పాటలు పాడతాను, ఇంకా తోయకపోతే డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తారా? ఇప్పుడు మా కోసం మీరు డాన్స్ చేయండి. నిజంగానే తోయట్లేదు. ఇది కలబెడుతూ నేను కలబెడుతూ ఉంటాను. నా కోసం మీరు డాన్స్ చేయండి. కలబెడుతూ అడగంటకూడదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, ముందుకు వచ్చేయండి. ఇప్పుడు మ్యూజిక్ మ్యూజిక్. కష్టపెట్టారండి మా శ్రీవాణి. ఈ హల్వా అంతా తిన్నా కూడా మళ్ళీ అంత బలం రాదు. స్లిమ్ అయిపోతారండి దెబ్బకి. వద్దండి బాబు, చెయ్యొక్కడే సన్నగా ఉంది. అయిపోయింది, ఇంకా నెయ్యి విడిపోతా ఉందండి. కొంచెం హల్వా తిరుగుతోందంటే అయిపోయినట్లు లెక్క. అయిపోయింది, కొంచెం నెయ్యి బయటకు వచ్చేసి అయిపోయిందండి. ఓకే అండి, ఇక్కడేమో చాలా బాగా డెకరేట్ చేశారు. సగ్గు బియ్యానికి రకరకాల రంగులు వేసేసి ఇందులో తీసేస్తారా? ఇది తీసివనా? వద్దు, అందులోనే తీసేద్దాం. తీసేమో చక్కగా ఫ్రూట్ బాస్కెట్స్ పెట్టారు. వెరీ గుడ్. జీడిపప్పు బాదం పప్పు తోటి చక్కగా గార్నిష్ చేసేసుకుంటే నోరూరించే స్పెషల్ సాబుదానా హల్వా రెడీ. అమ్మయ్యా. ఓకే, సో మొత్తానికి పాపం శ్రీవాణి చాలా కష్టపడి హల్వాని తిప్పి తిప్పి తిప్పి, అఫ్ కోర్స్ పద్మజ గారు కూడా చాలా కష్టపడి తిప్పారు. సో మొత్తానికి ఇద్దరి కష్టం కూడా ఇలా మొత్తానికి బౌల్లోకి వచ్చేసిందండి. మరి నా చేతుల్లో సాబుదానా హల్వా రెడీగా ఉంది. టైం ఎంత అయిందో చెప్పనా? జస్ట్ 23 minutes 10 seconds. పద్మజ గారు, మీరు చేసిన హల్వాలో సగ్గుబియ్యం హల్వా చేశారు, సాగో హల్వా చేశారు మీరు. అదేంటంటే సాగో అనేది చాలా అంటే కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి. ఓన్లీ పిండి పదార్థాలే ఉంటాయి అందులో. మాంసకృతులు అంటే ప్రోటీన్ అస్సలు ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే చాలా జిగురుగా స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది.
సో మీరు మళ్ళీ దాంట్లో అంత బెల్లము అది వేసేసరికి మాకు అల్టిమేట్గా బెల్లం టేస్ట్, ఓన్లీ స్వీట్నెస్ అండ్ గీ ఇవే వచ్చాయన్నమాట.